కన్సీవ్ కావడానికి ఏది సరైన సమయము? మీరు యువతీ యువకులకు ఇచ్చే సలహా ఏంటి? ఎలా సిద్ధంగా అమ్మంటారు యాక్చువల్గా దీని గురించి? ఎందుకు? సరైన సమయం అనేది వాళ్ళ ఓన్ డెసిషన్ అండి. ఇప్పుడు మనం ఎట్లా ఉంటామంటే వాళ్ళు మన దగ్గరికి ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటున్నాం ఇప్పుడు. చాలామంది యువతీ యువకులు మ్యారేజ్ అయిన వెంటనే వచ్చి కలుస్తున్నారు గైనక్ డాక్టర్ని. మేము ఇన్నేళ్లకి ప్లాన్ చేయాలనుకుంటున్నాము, మా కెరీర్ ఇలా ఉంది, ఫైనాన్షియల్ స్టేటస్ మాది ఇట్లా ఉంది అని. సో అలా ఉన్నప్పుడు వాళ్ళకున్న మెడికల్ ప్రాబ్లమ్స్, ఏజ్, వాళ్ళు తీసుకునే ఫుడ్ వీటిని అసెస్ చేసి, సో వాళ్ళకి ఏదైనా మెడికల్ ఇష్యూ ఉంటే, లైక్ మీరు అన్నట్టు ఇందాక ఎండోమెట్రియోసిస్ ఉంది లేదా పీసీఓఎస్ ఉంది, అలాంటప్పుడు తొందరగా ప్లాన్ చేయమని చెప్తాం. అన్ని ఇష్యూస్ కవర్ అయిపోయినాయి, ఏమీ ప్రాబ్లం లేదు అంటే దెన్ 1 to 2 years వాళ్ళు వెయిట్ చేయాలనుకుంటే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అవి ఇచ్చి వెయిట్ చేయమంటాం. కానీ ఏజ్ 35 దాటాక కొంచెం మెడికల్ ఇష్యూస్ ఎక్కువే ఉంటున్నాయి కాబట్టి ఈ రోజుల్లో ఆడపిల్లలు ఆల్మోస్ట్ ఆ ఏజ్ వరకు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి కెరీర్ వీటి వల్ల ఆ టైంకి కొంచెం ముందు 2-3 నెలల ముందు కనుక వస్తే వాళ్ళకి ఏ మెడిసిన్స్ ఇస్తే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అనేది ఇచ్చి ప్లాన్ చేయమని చెప్తున్నాం. అంటే ఆరోగ్యపరంగా అంటే 26 or 27 పర్ మహిళ లేదా అబ్బాయికి ఈ వయసు అయితే ఆరోగ్యపరంగా సరే వాళ్ళ కెరీర్లో సెట్ అవుతారా లేదా తర్వాత విషయం. యాక్చువల్గా ఏజ్ వైజ్ అయితే 30 years లోపల ప్రెగ్నెన్సీస్ ఫినిష్ చేసుకోవడం బెస్ట్. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.